హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ డాక్టర్ నాగార్జున, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. సుమారుగా 2 ఏళ్ళు ఉన్న పాప ఆడుతూ ఆడుతూ వెళ్ళి సడన్గా అన్కాన్షియస్ అయిపోవడం జరిగింది. ఇది ఒక సంవత్సరం క్రితం. సీన్ కట్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత సరిగ్గా ఒక 20-30 రోజుల కిందట మళ్ళీ పాప ఆడుతూ ఆడుతూ ముందులాగానే అన్కాన్షియస్ స్పాంటేనియస్గా, అంటే ఎటువంటి దెబ్బలు తగలకుండా ఎటువంటి కింద పడకుండా అన్కాన్షియస్ అయిపోయి కింద పడిపోవడం జరిగిపోయింది. ముందుసారి ఎప్పుడైతే సంవత్సరం కింద స్పృహ లేకుండా ఉందో అప్పుడు మళ్ళీ తిరిగి స్పృహలోకి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది, అంటే అరగంట. ఇప్పుడు స్పృహ లేకుండా కింద పడిపోయిన పాప ఆల్మోస్ట్ 3-4 గంటలైనా కూడా స్పృహలోకి రాకపోయేసరికి పేషెంట్ అటెండెంట్స్, అంటే పాప వాళ్ళ తల్లిదండ్రి కంగారు పడి వెంటనే లోకల్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి చిన్నపిల్లల హాస్పిటల్ డాక్టర్ని కన్సల్ట్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు టెంపరీగా చిన్నపిల్లల డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి హుస్నాబాద్, సిద్దిపేట డిస్టిక్లో ఉన్న హుస్నాబాద్ నుంచి వాళ్ళు కరీంనగర్ వెళ్ళడం జరిగింది ఎవరో అడ్వైజ్ మేరకి. అక్కడ నుంచి అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత వాళ్ళు బ్రెయిన్ స్కాన్ చేయడం జరిగింది. బ్రెయిన్ స్కాన్ చేసుకున్న తర్వాత పేషెంట్ బ్రెయిన్ వెనకాల కింద భాగంలో ఉన్న చిన్న మెదడు ఏదైతే ఉందో వెనకాల వెన్నుపాము, అంటే స్పైనల్ కార్డు మీదంగా కింద వెన్నుపాము లోపలికి వెళ్ళడం జరిగింది. సో దీన్ని ఆర్నాల్డ్ చియరీ మాల్ఫార్మేషన్ అంటారు. అంటే మెదడు వెనకాల భాగంలో ఉన్న చిన్న మెదడు నుంచి, అంటే పుర్రె భాగం నుంచి కింద వెన్ను భాగం లోపలికి రావడం అనేది జరిగింది. సో వాళ్ళు అక్కడ సర్జరీ చేయడం కొంచెం రిస్కీ సర్జరీ అని చెప్పేసి వాళ్ళు హైదరాబాద్లో వేరే సెంటర్కి రిఫర్ చేయడం జరిగింది. అక్కడ నుంచి పేషెంట్ సమ్హౌ తెలుసుకొని మా దగ్గరికి రావడం జరిగింది. సో తీరా బేబీ వచ్చిన తర్వాత తరోగా ఎగ్జామినేషన్ చేసేసి పేషెంట్ని స్కాన్ చూసిన తర్వాత స్కాన్లో దాన్ని ఆర్నాల్డ్ చియరీ మాల్ఫార్మేషన్ టైప్ 1 అంటారు. అంటే బ్రెయిన్లో చిన్న మెదడు భాగం అనేది వెన్నుపాము లోపలికి జారడాన్నే ఆర్నాల్డ్ చియరీ మాల్ఫార్మేషన్ టైప్ 1 అంటారు. కాకపోతే ఏంటంటే చాలాసార్లు ఇది 5 మిల్లీమీటర్ల నుంచి ఒక 1 సెంటీమీటర్ వరకు మాత్రమే ఉంటుంది. 1 సెంటీమీటర్ కన్నా ఎక్కువ జారడం అనేది చాలా రేర్. అంటే వెన్నుబొక్కల్లో పైన మనకి సర్వైకల్ స్పైన్ అంటాం కదా, 1, 2, 3, 4 అట్లా 7 వెన్నెముకలు ఉంటాయి మెడ భాగంలో. ఇక్కడ చిన్న మెదడు అనేది జారిపోయి కింద 3 వెన్నెముకల వరకు, అంటే పైన C1, C2, C3 3 వెన్నెముకల వరకు కిందకు జారడం జరిగింది. దానివల్ల ఏంది అని అంటే పేషెంట్ ఆడుతున్నప్పుడు సడన్గా బ్రెయిన్లో ప్రెషర్ పెరిగినప్పుడు ఈ చిన్న మెదడు అనేది ఏదైతే వెన్నుపాము పైన ఉంది కదా అక్కడ కూడా ప్రెషర్ పెరిగి సడన్గా అక్కడ నరాలు బ్లాక్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల పేషెంట్ బ్లాక్అవుట్ అయిపోయి స్పృహలో లేకుండా అన్కాన్షియస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది గమనించి దానికి 5 మిల్లీమీటర్లు దాటితేనే మనం సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది అని అంటే చాలాసార్లు 5-6 మిల్లీమీటర్లు దాటితే ఖచ్చితంగా మనం సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది సిమ్టమ్స్ ఉన్నప్పుడు. ఇక్కడ ఈ పేషెంట్కి 5 మిల్లీమీటర్లు కాదు, ఆల్మోస్ట్ ఒక 25-30 మిల్లీమీటర్స్, అంటే ఒక 3 సెంటీమీటర్స్ వరకు డైరెక్ట్ కంప్లీట్గా వెన్నుపాము లోపలనే చిన్న మెదడు అనేది ఉండడం జరిగింది. సో ఈ పేషెంట్ని కొంచెం అగ్రెసివ్గా మనం సర్జరీ కోసం టేకప్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా వెన్నుపాము బ్రెయిన్లో కింద భాగాన్ని ఎంత ఎక్కువ మ్యానిపులేట్ చేస్తే అంత ఎక్కువ ప్రాణాలకు రిస్క్ ఉంటుంది. సో ప్రాణాలకు రిస్క్ అండ్ అక్కడ ఆపరేషన్ చేసేటప్పుడు వచ్చే ఇబ్బందులు అన్నిటి గురించి పాప వాళ్ళ తల్లిదండ్రులకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి సర్జరీకి టేకప్ చేయడం జరిగింది. తీరా సర్జరీ చేసిన తర్వాత మనము ఫొరామిన్ మ్యాగ్నమ్ డికంప్రెషన్ అంటాం. అంటే మెదడు కింద భాగంలో ఉన్న బోన్ని కొంతవరకు ఓపెన్ చేసేసి కిందకు వచ్చిన చిన్న మెదడుని మళ్ళీ పైకి వెళ్ళడానికి అవకాశం ఇస్తూ, ప్లస్ కిందకు వచ్చిన చిన్న మెదడు కింద స్పైనల్ కార్డు వెన్నుపాముకి అనేది టైట్గా అతుక్కునే అవకాశం ఉంటుంది. వాటి మధ్యలో ఉన్న అడిషన్స్ని, అంటే రెండింటి మధ్యలో ఉన్న బంధాలని కొంచెం డివైడ్ చేసేసి నీట్గా పైకి వెళ్ళడానికి మనం పుష్ చేయడానికి అవకాశం తీసుకుంటాం. దీనివల్ల ఏంది అని అంటే, ఒకటి చిన్న మెదడు మళ్ళీ పుర్రె లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 2 సడన్గా మళ్ళీ స్పృహలో, అంటే అన్కాన్షియస్ అయ్యి పడిపోకుండా సడన్గా ఎప్పుడన్నా బ్రెయిన్లో ప్రెషర్ పెరిగినప్పుడు ప్రాణాలకు ఇబ్బంది వచ్చి సడన్గా ప్రాణాలకు డేంజర్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది ఈ సర్జరీ సక్సెస్ఫుల్గా అయితే. సో దీనిలో మనం యాజ్ పర్ ప్లాన్ క్లియర్గా చిన్న మెదడులో ఒక పుర్రెలో ఒక భాగాన్ని ఓపెన్ చేసేసి కరెక్ట్గా ఆ మెదడు మళ్ళీ వెనక్కి పోవడానికి కావాల్సినంత స్పేస్ ఇచ్చినప్పటికీ ఈ చిన్న మెదడు అనేది 3 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ భాగం మన కిందకి రావడం వల్ల అంత ఈజీగా పైకి వెళ్ళట్లేదు. వాటిని వెన్నుపాము నుంచి, అంటే మన స్పైనల్ కార్డ్ నుంచి డిసెక్ట్ చేసే క్రమంలో దానికి సంబంధించిన రక్తనాళాలు పైకా అంటారు, పోస్టీరియర్ ఇన్ఫీరియర్ సెరెబెల్లర్ ఆర్టరీ అని. సో అవి బ్రెయిన్లో చిన్న మెదడుకి సప్లై చేసే ప్రధానమైన రక్తనాళాలు. దానికి చిన్న డ్యామేజ్ అయినా కూడా చిన్న మెదడుకి స్ట్రోక్ వచ్చి సడన్గా ప్రాణాలకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటన్నిటిని కూడా చాలా ప్రిసైజ్గా మైక్రోస్కోప్ కింద అల్ట్రా ప్రెసిషన్ తోటి నీట్గా డిసెక్ట్ చేసేసి వాటిని పైనకు పంపించి సక్సెస్ఫుల్గా సర్జరీని విజయవంతం చేయడం జరిగింది. దీన్ని సక్సెస్ఫుల్గా సర్జరీ చేసిన తర్వాత మనకు
వెన్నుపాము మెదడు అంటే స్పైనల్ కార్డు కింద చిన్న మెదడు కలిసే చోట దానిపైన ఉన్న పొరను డ్యూరా అంటాం. అంటే మనకు వెన్నుపాము మెదడు చుట్టూ కానీ స్పైనల్ కార్డు చుట్టూ కానీ టఫెస్ట్గా ఉండి హైయెస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చే లేయరే డ్యూరా. ఈ డ్యూరాను ఓపెన్ చేసిన తర్వాతనే మనం చిన్న మెదడును వెన్నుపామును వేరు చేసి మనం సర్జరీ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. మనకు ఇంత ఎక్కువ భాగం చిన్న మెదడు కిందకి రావడం వల్ల దాన్ని డిసెక్ట్ చేసేసి దాని చుట్టూ ఉన్న రక్తనాళాలను ఎటువంటి డ్యామేజ్ లేకుండా స్పైనల్ కార్డుకి చిన్న మెదడుకి రక్తనాళాలని అంతా డిసెక్ట్ చేసేసి ప్రాపర్ ప్లెయిన్లో ఉంచేసి సక్సెస్ఫుల్గా వచ్చే క్రమంలో మనం ఏదైతే ఓపెన్ చేసామో ఆ డ్యూరా సరిపోదు. దానికోసం మనం తొడభాగంలో ఉన్న కొంత ఫేషియా అంటాం. సో అక్కడ ఉన్న ఒక కవరింగ్ తీసేసి సక్సెస్ఫుల్గా ఎప్పుడైనా కూడా మన న్యాచురల్గా మన బాడీలో ఉన్న పదార్థం మాత్రం మనకు న్యాచురల్గా హీల్ అవ్వడానికి తక్కువ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పాప తొడలోంచి ఒక చిన్న ఫేషియాని అంటే చిన్న కవర్ లాంటి పదార్థాన్ని తీసుకొని మళ్ళీ సేమ్ నరాల పైన మనకు మెదడు వెన్నుపాము పైన డ్యూరా కవరింగ్ని మనం ఆగ్మెంట్ చేసేసి అంటే దానికి కావాల్సినంత సఫిషియంట్ స్పేస్ ఇచ్చేసి సర్జరీని సక్సెస్ఫుల్గా చేసి బయటకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నుంచి పేషెంట్ ఆపరేషన్ చేసిన విత్ ఇన్ నెక్స్ట్ 20-30 మినిట్స్ లోపలనే మనం ఎక్స్ట్యుబేషన్ ట్యూబ్ తీయడం జరిగింది. తర్వాత చేతులు కాళ్ళ మూమెంట్ చెక్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైనా చిన్న మెదడు అనేది చిన్న మెదడులోనే మనకి గుండెకి సంబంధించిన కార్డియాక్ సెంటర్ కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన రెస్పిరేటరీ సెంటర్ కానీ రక్తనాళాలకు సంబంధించిన వాసోమోటార్ సెంటర్ అంటే ఇవన్నిటికి సంబంధించిన సెంటర్లు ప్రధానంగా అక్కడే ఉంటాయి. సో పర్టికులర్గా సివియర్ డ్యామేజ్ సివియర్ ఒత్తిడి ఉన్న ఏరియాలో మనం ఆపరేట్ చేసేటప్పుడు ప్రధానంగా ఫస్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత వెంటనే పేషెంట్ ఎక్స్ట్యుబేట్ చేయడానికి అవకాశం ఉందా లేదా చెక్ చేసుకుంటాం 1-10 సార్లు. ఎందుకు అనంటే ఒక్కసారి ఆపరేషన్ అయిపోయిన తర్వాత వెంటిలేటర్ నుంచి ట్యూబ్ బయటకు తీసిన తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పిన గుండెకు ఊపిరితిత్తులకు రక్తనాళాల ప్రెషర్కే కాకుండా మన గొంతులో మనం మింగడానికి మన నవ్వడానికి ఉపయోగపడే అన్ని కండరాలకు సప్లై చేసే నరాలు కూడా మెదడు కింద భాగం నుంచే వస్తాయన్నమాట. దీన్ని లోవర్ క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఎప్పుడైతే ఆ రీజన్లో మనం ఆపరేట్ చేసినప్పుడు ఆ లోవర్ క్రేనియల్ నర్వ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా పేషెంట్ ఎక్స్ట్యుబేట్ చేసే టైంలో ట్యూబ్ బయటకు తీసే టైంలో కూడా దీన్ని క్లియర్గా చెక్ చేసుకొని పేషెంట్కు గొంతు లోపల ఉన్న కండరాల మూమెంట్ కోఆర్డినేషన్ అంతా బాగుందని చెక్ చేసుకున్న తర్వాతనే ట్యూబ్ బయటకు తీయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ 24 అవర్స్లో బేబీకి కావాల్సిన ఫీడ్స్ తను రొటీన్గా తీసుకునే మీల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు చూడొచ్చు ఆపరేషన్ తర్వాత పాప చక్కగా తన రొటీన్ యాక్టివిటీస్ తన డైలీ తను చేసే అన్ని యాక్టివిటీస్ కూడా ఈజీగా చేయగలుగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. మనం ఆపరేషన్ చేసామన్న దాఖలాలు ఎటువంటిది లేకుండా ప్రశాంతంగా నార్మల్ లైఫ్ గడిపేస్తూ ఉంది. మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరిలో అయినా మెదడు వెన్నుపాముకు సమస్యలు ఎటువంటివి ఉన్నా కూడా ఏదైనా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలన్నా కూడా సర్జరీ అవసరమా లేదా మెడిసిన్ అవసరమా దేనికి ఎంత రిస్క్ ఉంటుంది ప్రాణాలకు ఎంత రిస్క్ మనం ఎక్కడ సర్జరీ చేయించుకున్నా ఓకే మీరు ఎక్కడ ఆల్రెడీ ఫాలోఅప్లో ఉన్నా కూడా కంగారు లేకుండా మీకు ఎటువంటి సలహాలు సూచనలు అవసరమైనా కూడా యూ కెన్ కాంటాక్ట్ మీ. దిస్ ఈజ్ మై కాంటాక్ట్ నెంబర్ అండ్ దిస్ ఈజ్ మై క్లినిక్ అడ్రస్. థ్యాంక్ యూ.